హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీవాణి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మినపప్పు కూర చేద్దామండి. మినపప్పు కూర చాలా హెల్దీ, మటన్ కంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఒక కప్పు మినపప్పుని తీసుకోవాలండి. ఇది గుండు పప్పు, పొట్టుపప్పు కూడా వండుకోవచ్చు. నేనైతే ఇక్కడ గుండు పప్పుని తీసుకుంటున్నాను. దానిని తీసుకొని 1-2 సార్లు బాగా కడుక్కోవాలండి. దాని మీద పాలిష్ ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు అయినా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకోవాలండి. మీకు కుక్కర్లో ఇక్కడ సరిపడినంత నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువైనా ఏం కాదండి. పప్పు ఉడికిన నీళ్ళు చాలా బాగుంటాయి. అవి కూడా కూరలో పోసుకోవచ్చు. ఇలా విజిల్ పెట్టుకొని ఒక్క విజిల్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మినపప్పు తొందరగా ఉడికిపోతుందండి, చాలా త్వరగా ఉడికిపోతుంది. ఒక విజిల్ ఇచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత. పప్పుకైతే పల్లి నూనె చాలా బాగుంటుందండి. ఇలా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని వేయించుకోవాలండి. మటన్ కూడా అంత బాగుండదండి. ఇదైతే చాలా బాగుంటుంది. మటన్ తినని వాళ్ళు జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, అన్నంలోకి, ఎందులోకైనా ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఏ పప్పులోకైనా కరివేపాకు చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నాను. ఇంతైతే మాకు సరిపోతుంది ఒక కప్పుకు. మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో అంత క్వాంటిటీ టమాటాలు కూడా వేసుకోవాలి. ఈ మూత పెట్టి మగ్గనిద్దామండి. మగ్గేలోపు మనం వెల్లుల్లి దంచుకుందాము. ఒక గడ్డ వెల్లుల్లి తీసుకున్నాను. కొంచెం మగ్గిన తర్వాత మూత తీసుకొని కలుపుకొని సరిపడంత పసుపు, కారం, సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడే వేసుకొని అల్లం వెల్లుల్లి దంచాం కదండి, అది కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోపు మనం ఉడికిన పప్పును తీసుకొని చూడండి, ఇలా ఉడికిన దాన్ని మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడకనించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసుకొని దీంట్లోకి ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే మనం ఒక 2 యాలక్కాయలు, నేనైతే ఇక్కడ 6 లవంగాలు వేస్తున్నానండి. టమాటా వేసాం కాబట్టి ఎక్కువ కారం ఉండదు. టమాటా వేయకుంటే మీరు ఒక 2-3 లవంగాలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వీటిని
దంచుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మీకు సరిపోకుంటే కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ ఉడకనివ్వాలి. నాకు ఇక్కడ నీళ్ళు కొంచెమే పట్టాయండి, ఒక చిన్న గ్లాస్ పోసాను. ఇలా పోసుకొని మూత పెట్టుకొని మగ్గనిస్తే కూర రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మినపప్పు కూర.